మాంసం, పాలు, గొర్రెలు, మేకలు ఎక్కడ చూసినా యాంటీబయోటిక్స్. విచ్చలవిడి వినియోగంతో పెరిగిపోతున్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఆ వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం. సార్ ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు? బాయిలర్ బోర్డుతో ఉడుకుతున్న నీడు పడినా పాడవదు, మంటల్లో పడినా పాడవదు. చెదపురుగులు దీన్ని ఏమీ చేయలేవు. రైట్. యాక్షన్ టెసా యొక్క బాయిలర్ బోర్డ్ ఫైర్ రిటార్డెంట్, బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టెర్మైట్ ప్రూఫ్. యాక్షన్ టెసా బాయిలర్ బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం, అన్నిటికంటే దృఢం. నా కూతురుకి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఐరన్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. గ్రాండ్ ఎగ్జిబిషన్ ఆఫర్. వజ్రాలకి మాత్రం డబ్బులిచ్చి వజ్రాభరణాలు తీసుకోండి. మీ లలిత జ్యువెలరీలో హైదరాబాద్ లోని సోమాజిగూడలో మాత్రమే. డిసెంబర్ 11 నుండి జనవరి 1 వరకు ఏ వజ్రాభరణాలకు తరుగు లేదు, మజూరీ లేదు. క్యారెట్ కు 4000 డిస్కౌంట్ ఉంది. ఎగ్జామ్ టెన్షన్ తో తల పగిలిపోతుంది రావణ. ఎండా నాయిస్ తో తల పేలిపోతోంది. కానీ జవాబు ఒకటే, మెంతో ప్లస్ బాంబ్. లెట్స్ పార్టీ. మెంతో ప్లస్ బాంబ్. హలో, వాటర్ ప్రెషర్ చేస్తుందా? చాలా ప్రెషర్. ఇండిగో లీక్ ప్రూఫ్ ఎమల్షన్ పైకప్పుపై వాటర్ ప్రెషర్ ని తట్టుకుంటుంది. ఇతర పెయింట్ బ్రాండ్స్ కంటే చాలా మన్నిక ఎక్కువ. ఇండిగో లీక్ ప్రూఫ్ ఎమల్షన్ ఇది చేస్తుంది రూఫ్ ని నిజమైన వాటర్ ప్రూఫ్. మహేష్, ఈ రోజు మూడు ఎలా ఉంటుంది? హ్యాపీయా లేదా సాడా? రోజు ఉదయాన్నే సాడ్ మూడ్ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. హలో, కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. ఇది అనేక మరకలను తొలగిస్తుంది మరియు 10 రెట్ల అధిక శుభ్రతనిస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ బాత్రూమ్ ను మెరిపిస్తుంది, అంటే రోజు బాగుంటుంది. నడుం నొప్పితో నువ్వెలా మూవ్ అవుతావు? మూవ్ ఉంది కదా. మూవ్ యొక్క వెచ్చదనం లోపలి వరకు వెళ్తుంది, నొప్పిని తొలగించి చాలా సేపటి వరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలల భూమిపై క్షణ క్షణం సంతోషాల మధ్య నొప్పి రాకుండా ఉండడానికి మూవ్. రండి నొప్పిని పోగొడదాం. మ్యామ్, సీజన్ మారుతున్నప్పుడు కూడా ఈ సబ్బు మీ స్కిన్ ని చాలా సాఫ్ట్ గా ఇంకా మృదుగా. అంకుల్, ఈ సబ్బు జర్మ్స్ నుండి కాపాడదా? వాతావరణం మారుతున్నప్పుడు జర్మ్స్ ఎక్కువయ్యే భయం ఉంటుంది. మరి ప్రొటెక్షన్ లో ఎందుకు రాజీ పడాలి? ట్రై చేయండి డెటాల్ స్కిన్ కేర్. 100% బెటర్ జర్మ్ ప్రొటెక్షన్, 2x మాయిశ్చరైజర్స్. అందుచేత మారుతున్న వాతావరణంలో కూడా స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్ గా. రుద్దు రుద్దు గీకు గీకు, రుద్దు రుద్దు గీకు గీకు, రుద్దు రుద్దు గీకు గీకు, రుద్దు గీకు గీకు రుద్దు. ఇప్పుడు కాలిన్ స్ప్రే ఇస్తుంది డస్టింగ్ తో పోల్చితే 5 రెట్లు ఎక్కువ షైన్. అసిడిటీ పోయింది. అయ్యో పోలేదు, తిరిగి వచ్చింది. సాధారణ యాంటాసిడ్లతో యాసిడిటీ 2 గంటల కంటే ముందే తిరిగి వస్తుంది. అందుకే వరల్డ్స్ నెంబర్ 1 అయిన గావిస్కాన్. ఇప్పుడు టాయిలెట్ శుభ్రంగా ఉంచలేదా? పార్టీ అటెండ్ అవుతుంటాను లేదా హోస్ట్, ఎప్పుడు శుభ్రం చెయ్యను. అయితే హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ లో శుభ్రంగా వస్తుంది. హార్పిక్ ఫ్లష్ మ్యాజిక్, ఈజీ పీజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ AMR ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న అంశం ఇది. AMRతో మానవాళికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అంతటా అదే ఆందోళన. ఇదే విషయంపై డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడితే వాటిని ఎదుర్కొనే సామర్థ్యం వ్యాధికారక సూక్ష్మజీవులు పొందుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలతో పాటు భారత్లో మాంసంలో యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. చికెన్, మటన్, పాలు ఇలా అన్నింట్లోనూ యాంటీబయాటిక్స్ అవశేషాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గొర్రెలు, మేకలు, పాడి పశువులు, కోళ్లలో ప్రతి చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు. తద్వారా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగి ఆ ఉత్పత్తులు తినే మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోందని నివేదికలు నిగ్గు తేల్చాయి. జీర్ణకోశ, చర్మ సంబంధ వ్యాధులే కాక క్యాన్సర్కు కారణమవుతుందని అధ్యయనంలో వెల్లడైంది.
మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్ పై విస్తృత చర్చ సాగుతోంది. ప్రత్యేకించి భారత్ లాంటి అతిపెద్ద దేశంలో యాంటీబయోటిక్స్ వినియోగం పెరిగింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ విక్రయించరాదని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలు, దుకాణాలు, ఫార్మాసిస్టులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మాంసంలోనూ యాంటీబయోటిక్స్ అవశేషాలు ఉంటున్నాయని, అవి మానవుల్లో అనేక ఆరోగ్యపరమైన రుగ్మతలకు కారణభూతమవుతాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 190 దేశాల్లో 2020 సంవత్సరంలో ఈ పరిశోధన చేయగా మాంసంలో యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆ దేశాల జాబితాలో భారత్ 30వ స్థానంలో ఉండడం అత్యంత ఆందోళనకరం. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సగటున కిలో మాంసంలో 114 మిల్లీగ్రాముల మేర యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు ఉన్నట్లు రుజువైంది. అవి కలిగించే వ్యాధులు యాంటీబయోటిక్స్ కు కూడా లొంగని స్థాయికి చేరుకుంటాయని వెల్లడైంది. అతిగా యాంటీబయోటిక్స్ వాడితే పశువులు, మేకలు, కోళ్లు సైతం ఏఎంఆర్ స్థితికి చేరుకుంటాయి. వాటి ఉత్పత్తులు మాంసం తినడం వల్ల మనుషులకు కూడా వ్యాపిస్తుంది. కిలో మటన్లో యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు 243 మిల్లీగ్రాముల మేర ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఆ తర్వాత పంది మాంసంలో 173 మిల్లీగ్రాములు, గొడ్డు మాంసంలో 60 మిల్లీగ్రాములు, కోడి మాంసంలో 35 మిల్లీగ్రాములు ఉన్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. ఇలా యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు ఉన్న మాంసం తిన్న మానవుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో మత్స్య విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంలోని లైవ్ స్టాక్ ఉత్పత్తుల విభాగం కూడా మాంసం ఉత్పత్తుల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలు పేరిట పరిశోధనా పత్రం ప్రచురించింది. పశువులకు ఇచ్చే యాంటీబయోటిక్స్ వాటిని తినే మానవుల శరీరంలోకి ప్రవేశిస్తాయని పరిశోధకులు గుర్తించారు. పశువులకు యాంటీబయోటిక్స్ ఇచ్చిన 14 రోజుల వరకు ఆ మాంసం వినియోగించకూడదని సూచించారు. పశువుల్లో టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించినట్లు వెల్లడించారు. మనకు తలనొప్పి వచ్చింది, ఒక కాలు నొప్పి వచ్చింది అంటే మనం మెడికల్ షాప్కి వెళ్ళి మనకి ఇష్టమైన ఒక మెడిసిన్ కొనుక్కొని వేసుకుంటాం. అది టెంపరీ రిలీఫ్, అది దేని కారణం వచ్చిందో రిలీఫ్ తెలియకుండానే దాన్ని కంటిన్యూ చేసి వాడుతూ ఉంటాం. అట్లాగే పశుసంవర్ధక శాఖలో పశుసంవర్ధనలో వస్తే గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకంలో కూడా మనకు తెలియకుండానే రైతులు వారికి ఇష్టమైనటువంటి మందులు కొనుక్కోపోవడం, ఆ మెడికల్ షాప్ నుంచి తీసుకొని వాడడం చేస్తూ ఉన్నారు. అయితే మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ మెడిసిన్ వాడినా, ఏ యాంటీ మైక్రోవేల్ వాడినా దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. షెల్ఫ్ లైఫ్ అంటే దాంట్లో ఆ శరీరంలో ఎంతసేపు ఉంటుంది, ఎంత కాలము నిల్వ ఉంటుంది, దాన్ని డిటాక్సిఫికేషన్ జరగడానికి దానికి పట్టే కాలం ఎంత అనేటువంటి అవగాహన లేకుండానే చాలామంది వాడుతున్నారు. కొంతమంది ఏమో పౌల్ట్రీలో గ్రోత్ ప్రమోటర్స్గా వాటిని వాడుతూ ఉంటారు. ఈ గ్రోత్ ప్రమోటర్స్గా వాడింది దాని యొక్క రెసిడ్యూస్ ఆ బాడీలో ఎంత కాలం తర్వాత వెళ్ళిపోతాయని తెలియకుండానే మనము దానికి ఎలాంటి టెస్ట్ లేకుండా మనందరం తింటూ ఉన్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది, మనుషులలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఏ మందు కూడా పనిచేయట్లేదు. పాడి రైతులకు అవగాహన లేక పశువులకు అధికంగా యాంటీబయోటిక్స్ ఇస్తుంటారని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక కోడిపిల్ల 40 రోజులకే ఎదిగి మార్కెట్కు రావాలంటే యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఫలితంగా కోడికి ఆకలి పెరిగి ఎక్కువగా తిని త్వరగా లావవుతుందని, దాంతోపాటు కోడి ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక చాలా చోట్ల పశువుల శాలలు అపరిశుభ్రంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పశువులు తరచూ జబ్బుల బారిన పడుతుండటంతో పాడి రైతులు వాటికి యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్లను ఇస్తుంటారు. నిజానికి పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉండేలా చూసి సరిపడా వెంటిలేషన్ ఏర్పాట్లు చేస్తే ఈ సమస్యలు అధిగమించవచ్చని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. వెటర్నరీ ప్రాక్టీస్లో అంటే హ్యూమన్ ప్రాక్టీస్లో అలాగే ఉన్నది, వెటర్నరీ ప్రాక్టీస్లో కూడా అలాగే ఉన్నది. అంటే మనకి గొర్రెలు పెంచుకునేటువంటి రైతాంగం కావచ్చు, లేక పాడి పరిశ్రమలో పెంచుకునేటువంటి రైతాంగం కావచ్చు, కోళ్ళను పెంచుకునే రైతులు కావచ్చు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మెడికల్ షాప్కి వెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అనుభవంతో కొంత సంపాదించుకొని ఆ అనుభవం ద్వారా ఈ మందులు వాడాలి అని చెప్పేసి వాడుతూనే ఉన్నారు. 2010లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న యాంటీబయోటిక్స్ 70% పశువులకే వినియోగిస్తున్నట్లు తేలింది. పలుచోట్ల పాడి రైతులు అధిక పాల దిగుబడి కోసం పశువులకు ఆక్సిటోసిన్లు ఇస్తుండడం సర్వసాధారణంగా మారింది. యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల కోళ్లు, మేకలు త్వరగా పెరుగుతాయనేది అపోహేనని, ఇది తెలిసి కూడా ప్రత్యేకించి నిషేధిత గ్రోత్ ప్రమోటర్స్ వినియోగిస్తూ యావత్ సమాజానికి నష్టం చేకూరుస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే
కెమికల్స్ ఏవైతే కెమికల్స్ వాడుతున్నారో, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్, ఏ విధంగా అయితే ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ బెటర్ అయ్యేటట్టు చేస్తారో, ఏ విధంగా అయితే వెయిట్ పెరిగేటట్టు చేస్తారో, ఈ కారణాల వల్ల అనర్థాలు జరుగుతూ కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ డిజీజ్, హార్ట్ అటాక్స్కి దారితీసే విధంగా ఈ తీవ్రమైన విషవాయువుల వల్ల మనకు బాడీ మీద ఎఫెక్ట్స్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కారణంగా మనం ఏం చేయాలి అంటే, జనరల్గా నేను ఎప్పుడు రికమెండ్ చేస్తున్న విధంగానే యానిమల్ ఫ్యాట్స్ అనేవి అవాయిడ్ చేయడం మంచిది. యానిమల్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎన్ని విధాల బెటర్గా మనం గమనించుకున్నా కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఆలోచించాలి. నాణ్యత ఉన్న మీట్ని మనం అవైలబిలిటీ ఉంటే తీసుకోవాలి. ఆ కన్జంప్షన్లో కూడా దాన్ని శుభ్రపరచుకునే విధానం, వండే విధానంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హరిత విప్లవం తర్వాత అధిక దిగుబడుల పేరిట ఇష్టారాజ్యంగా రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం పెరిగిపోయింది. దీంతో వ్యవసాయ పంటల సాగు సరళి పూర్తిగా ధ్వంసమైంది. ఆహార ధాన్యాలు, పాలు, కూరగాయలు, పండ్లల్లో క్యాన్సర్ కారక ఇతర అనేక రసాయన, క్రిమిసంహారక అవశేషాలు కారణంగా భూమి సమతుల్యత దెబ్బతినడంలో నిస్సారంగా మారిపోతోంది. ఈ క్రమంలో ప్రత్యేకించి మాంసంలోని యాంటీబయాటిక్స్ అవశేషాలు మానవుల్లో చేరితే దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో మాంసం వినియోగం ఎక్కువ. పశు, మత్స్య విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం లైవ్ స్టాక్ ఉత్పత్తుల విభాగం పరిశోధనలోనూ మాంసంలోని యాంటీబయాటిక్స్ వల్ల మానవుల్లో జీర్ణక్రియ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని తేలడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఉత్పత్తి పెరగాలన్న ఉద్దేశంతో పశువులు, కోళ్లల్లో రకరకాల యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. పౌల్ట్రీ, డెయిరీ ఫార్మ్స్, వాణిజ్య డెయిరీ ఫార్మ్స్ సహా సాధారణ రైతులు, పెరటి కోళ్ల పెంపకందారులు సైతం గ్రోత్ ప్రమోటర్స్ వినియోగించడం పరిపాటైంది. అధిక శాతం పశువైద్య నిపుణులను సంప్రదించకుండానే దుకాణదారుడు ఇచ్చే మైల్డ్ యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తుండడం ప్రమాదాలకు దారిస్తోంది. ఈ తీవ్రత దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI దాడులు చేస్తూ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పౌల్ట్రీలో యాంటీబయాటిక్స్ వాడటం లేదని తేల్చి చెప్పాయి. తప్పనిసరి వాడాల్సి వస్తే వైద్యుల సిఫారసుల మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వినియోగించాలని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. అమెరికా లాంటి దేశం ఇండియా కన్నా మనది 4-5 రెట్టింపులు పాపులేషన్ ఎక్కువైనా వాళ్ళు దగ్గర 3 రెట్టింపులు 4 రెట్టింపులు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు యానిమల్స్లో. సో ఒకటి యాంటీబయాటిక్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ నాట్ డేంజరస్ అండి. యాంటీబయాటిక్స్ లేకపోతే మనం ఈ లెవెల్లో ప్రజలు పాపులేషన్ పెరుగుతాం కూడా అయ్యేది కాదు. డెఫినెట్గా దాన్ని సరిగ్గా యూజ్ చేయాలన్నది దాంట్లో ఏమీ డౌట్ లేదు, క్వశ్చన్ లేదు. దానికి ఏంటంటే మీరు గవర్నమెంట్ పాలసీ కానీ పాలసీ అలాగే ఉందండి. యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్ అయితే బ్యాండ్ ఇండియాలో. మేమైతే డెఫినెట్గా శ్రీనివాస్ అలాంటి కంపెనీలు అయితే మేము వాడాం, గ్రోత్ ప్రమోటర్లకు అయితే వాడాం. కానీ ట్రీట్మెంట్కి చాలా అవసరం ఇది. ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు రికమెండేషన్ మీద వాడతాం అవసరం, క్రిటికల్ కూడా అని ఎవరిని అడిగినా అది చెప్తారు. మనుషులకు కూడా అంతే, యానిమల్స్కి కూడా అంతే. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ ప్రభావం ఎక్కువగా ఉందా అంటే శాస్త్రీయ నిరూపణలు లేవు. మాంసంలో ఉండే యాంటీబయాటిక్స్ కారణంగా కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. గుండెపోట్లు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాంటీబయాటిక్స్ అవశేషాలపై పరీక్షలు నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న పౌల్ట్రీ, డెయిరీ ఫార్మ్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా అడ్డుకట్ట వేయొచ్చని వైద్య, పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆరోగ్యం దృష్ట్యా యాంటీబయాటిక్స్ అంశంపై వినియోగదారులుగా మనందరికీ కూడా మంచి అవగాహన అనేది చాలా ముఖ్యం.